Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్ లో మనం కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ వెక్టార్ డిఫరెన్షియేషన్ అనే టాపిక్ లో గ్రేడియంట్, డైవర్జెంట్ మనం చెప్పుకున్నాం. గ్రేడియంట్ లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గన్ షాట్ ప్రాబ్లం డైరెక్షనల్ డెరివేటివ్ పైన డిస్కస్ చేసాం. అలానే ఆర్ సమ్స్, డైవ్ గ్రాడ్, ఆర్ పవర్ ఎం లాంటివి, ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ బార్, సోలనాయిడల్ అయితే ఎన్న కనుక్కునేది, ఆ సమ్స్ అన్ని చెప్పుకున్నాం. అవి చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడు కర్ల్ ఇంట్రడక్షన్ ఆల్రెడీ చెప్పున్నాను వీడియో. ప్రాబ్లమ్స్ కావాలంటున్నారు. ఇది ఎస్పెషలీ ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ ప్రాబ్లం అనుకోండి, 2 మార్క్స్. దీని తర్వాత ఎస్ఏ టైప్ చెప్తాను. సో దీంట్లో ఎఫ్ బార్ ఇచ్చి కర్ల్ ఎఫ్ బార్ కనుక్కోమన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ కర్ల్ అనే టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ వెక్టార్ ఇంటిగ్రల్ థియరమ్స్లో స్టోక్స్ థియరం వెరిఫై చేయడానికి కర్ల్ ఎఫ్ బార్ తెలియాలి. కర్ల్ ఎఫ్ బార్ అంటే ఏం లేదు, దట్ ఈస్ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్స్ డెల్ అండ్ ఎఫ్, డెల్ క్రాస్ ఎఫ్ బార్ అంటాం. సో అంటే ఇది ఒక మ్యాట్రిక్స్ డెట్, ఒక 3x3 మ్యాట్రిక్స్ డెట్ లాగా. దీంట్లో ఫస్ట్ రోలో ఎప్పుడు మీరు కర్లు కనుక్కోవాలన్నా ఐజేకే ఫిక్స్ ఉంటాయి. సెకండ్ రోలో డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్ ఉంటాయి. థర్డ్ రో ఏంటంటే మీకు ఫంక్షన్లో ఐజేకే కోఎఫిషియెంట్స్ రాయాలి. ఐజేకే కోఎఫిషియెంట్స్ ఇక్కడ ఎఫ్ బార్లో ఐజేకే కోఎఫిషియెంట్స్ ఏమున్నాయో అవి ఐ కోఎఫిషియెంట్ ఫస్ట్ రాయాలి, జే కోఎఫిషియెంట్ 2x² yz, k కోఎఫిషియెంట్ -3yz² రాయాలి. రాసిన తర్వాత ఐ బార్ ఇంటూ ప్లస్ మైనస్ ప్లస్ మ్యాట్రిక్స్ డెట్. ఐ బార్ ఏ రోలో ఉందో ఆ రో తీసేయాలి, ఏ కాలంలో ఉందో ఆ కాలం తీసేయాలి. తీసేస్తే మీకు డో బై డో వై ఆఫ్ దిస్ వన్ వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు వై దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ వై 1 ఇంకేముంటుందంటే మీకు -3z² ఉంటుంది. మైనస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 2x² yz, డిఫరెన్షియేషన్ ఆఫ్ జెడ్ 1 అవుతుంది, మీకు 2x² y అలానే ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే z1, అర్థమైందా? మైనస్ జే బార్, జే బార్ ఫస్ట్ రోలో ఉంది తీసేయండి, సెకండ్ కాలంలో ఉంది తీసేయండి. ఇప్పుడు సెకండ్ కాలం లేదు, సెకండ్ కాలం లేదు, ఫస్ట్ రో లేదు. సెకండ్ కాలం లేదంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. అంటే ఈ టర్మ్లో ఎక్స్ ఉంటే డిఫరెన్షియేట్ చేస్తాం, ఎక్స్ లేదు కాబట్టి 0. మైనస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఈ టర్మ్, సెకండ్ కాలం లేదు, విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఈ టర్మ్ చూస్తే xy² జెడ్ లేదు 0. ప్లస్ కే బార్ ఇంటూ ఫస్ట్ రో లాస్ట్ కాలం తీసేయాలి. ఫస్ట్ రో లాస్ట్ కాలం తీస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, x² డెరివేటివ్ 2x కాబట్టి 2 2s 4xyz మైనస్ విత్ రెస్పెక్ట్ టు y, డిఫరెన్షియేషన్ ఆఫ్ y² 2y, సో 2 ఫ్రంట్కి వచ్చి 2xy అవుతుంది. దిస్ ఈజ్ కర్ల్ ఎఫ్ బార్. బట్ వీ నీడ్ కర్ల్ ఎఫ్ బార్ అట్ దిస్ పాయింట్, ఈ పాయింట్ దగ్గర కావాలి 1 - 1 1. సో కర్ల్ ఎఫ్ బార్ అట్ 1 - 1 1 అంటే ఎక్స్ ఉండే దగ్గర 1, వై ఉండే దగ్గర -1, జెడ్ ఉండే దగ్గర 1 రాయాలి. ఇక్కడ జెడ్ ఉండే దగ్గర 1 రాస్తే ఇది -3 అవుతుంది. ఎక్స్ ఉండే దగ్గర 1, వై ఉండే దగ్గర -1 కాబట్టి -3 + 2 అవుతుంది. -3 + 2 అంటే -1 కాబట్టి -i బార్. ఇది ఎట్టా 0, దీన్ని వదిలేయండి. ఇక్కడికి వస్తే ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో -1, జెడ్ ప్లేస్లో 1 కాబట్టి ఇది -4. వై ప్లేస్లో -1, మైనస్ ఇంటూ మైనస్ +2, -4 + 2 అంటే -2k బార్. ఇది కర్ల్ ఎఫ్ బార్ 2 మార్క్స్ సమ్ ఇది. ఓకేనా? నెక్స్ట్ ఎస్ఏ టైప్ సమ్. ప్రూవ్ దట్ ఆర్ ఎఫ్ బార్ ఈక్వల్ టు ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ బార్ ఈజ్ రొటేషనల్ ఆర్ షో దట్ కర్ల్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ బార్ ఈక్వల్ టు 0. ఇది మనకు ఆర్ సమ్ అంటాం, స్మాల్ ఆర్ సమ్స్ చెప్పున్నాం, మోస్ట్ ఇంపార్టెంట్వి. ఇలా మనకు ఆర్ సమ్స్ కంతా ఈ 3 స్టెప్లు కామన్ అని నేను ఇంతకుముందు చెప్పున్నాను. ఆర్ బార్ ఇప్పుడు xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. మోడ్యులస్ అంటే ఇలా వస్తుంది మీకు ఐజేకే కోఎఫిషియెంట్ స్క్వేర్, దీన్ని స్క్వేర్ చేసామంటే ఇది. దీన్ని మనం విత్ రెస్పెక్ట్ టు xyz డిఫరెన్షియేట్ చేస్తే ఇవి వస్తాయి. డో ఆర్ బై డో ఎక్స్ x/r, డో ఆర్ బై డో వై y/r, డో ఆర్ బై డో z z/r అని. సో ఈ 3 స్టెప్లు అయితే రాసేయాలి. రాసిన తర్వాత ఇప్పుడు మనం ఎఫ్ బార్ ఏం అడిగాడో చూద్దాం. ఈ ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం మనం చేస్తున్నాం, బట్ డైవర్జెంట్లో చేసాం. ఇది కర్ల్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ బార్.
ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ బార్ అంటే xi ప్లస్ వైజే ప్లస్ జెడ్కే. ఆర్ బార్ అంటే మనకు తెలుసు, ఆర్ పవర్ ఎన్తో మల్టిప్లై చేసామంటే ఆర్ పవర్ ఎన్ ఇంటూ xi ప్లస్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ వైజే ప్లస్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ జెడ్కే బార్. ఇప్పుడు మనం కర్ల్ ఎఫ్ బార్, కర్ల్ అంటే చెప్పాను నేను, దట్ ఈస్ 3/3 మ్యాట్రిక్స్ డాట్. ఫస్ట్ రోలో ఐజేకేలే ఉంటాయి, సెకండ్ రో ఫిక్స్, సెకండ్ రో కూడా ఫిక్స్, డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. థర్డ్ రోలో ఐజేకే కోఎఫిషియంట్స్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్, ఆర్ పవర్ ఎన్ ఇంటూ వై, ఆర్ పవర్ ఎన్ ఇంటూ జెడ్. ఇక్కడ మీకు తెలుసు ప్లస్ మైనస్ ప్లస్ అని. సో నౌ ఇది ఆర్సమ్. ఆర్సమ్లో మనకుండే అడ్వాంటేజ్ అంటే ఇది సైక్లిక్ ఫంక్షన్. ఇలా సిగ్మా పెట్టేసి XYZ దిస్ రన్స్ ఆన్, సిగ్మా రన్స్ ఆన్ XYZ అని రాసామంటే ఐ బార్ ఇంటూ మైనస్ జే బార్ ఇంటూ ప్లస్ కే బార్ ఇంటూ చేయాలి మామూలుగా. ఇలా సిగ్మా పెడితే ఐ బార్ ఇంటూ ఏమొస్తుంది అది చేస్తే చాలు. సో ఐ బార్ ఇంటూ ఏమొస్తుంది మీకు, ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీస్తే డో బై డో వై ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ జెడ్. ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీస్తే ఈ 4 ఎలిమెంట్స్ డో బై డో వై ఆఫ్ ఇది మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ వై. ఓకేనా, డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సిగ్మా రన్స్ ఆన్ XYZ ఆర్ సమ్మేషన్ విత్ రెస్పెక్ట్ టు వై, జెడ్ కాన్స్టెంట్. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి డో ఆర్ బై డో వై. అలానే విత్ రెస్పెక్ట్ టు జెడ్ వై కాన్స్టెంట్, ఆర్ పవర్ ఎన్ డెరివేటివ్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 డో ఆర్ బై విత్ రెస్పెక్ట్ టు జెడ్ డో జెడ్. సో మీకు ఆల్రెడీ ఇక్కడ బాక్స్లో రాసుంటారు డో ఆర్ బై డో వై అంటే ఏంటి, డో ఆర్ బై డో జెడ్ ఏంటి, అవి రాసేయాలి. ఓకే, సో ఐ బార్ ఇంటూ జెడ్ ఎన్ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 డో ఆర్ బై డో వై, వై బై ఆర్, వై ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 డో ఆర్ బై డో జెడ్, జెడ్ బై ఆర్. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో ఆర్ ఉంది, ఇక్కడ న్యూమరేటర్లో వైజెడ్ ఉంది, ఇక్కడ వైజెడ్ ఉంది, ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఈ రెండు టర్మ్స్ సేమ్. న్యూమరేటర్లు ఏమున్నాయి అవే ఉన్నాయి, ఇక్కడ డినామినేటర్లు ఏముంది అదే ఉంది. రెండు సిమిలర్ టర్మ్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మీకు 0 వస్తుంది. దేర్ఫోర్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ బార్ ఈజ్ ఇర్రోటేషనల్. అంటే కర్ల్ ఆర్ పవర్ ఎన్ ఆర్ బార్ ఈక్వల్ టు 0. ఇది ఎస్ఏ టైప్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక ఎస్ఏ టైప్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకుందాం. ఇంకొకటి నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లము, షో దట్ ఎఫ్ బార్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వైజెడ్ ఇంటూ ఐ, వై స్క్వేర్ మైనస్ జెడ్ఎక్స్జే, జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వైకే బార్ ఈజ్ ఇర్రోటేషనల్. ఆల్సో ఫైండ్ స్కేలార్ పొటెన్షియల్. ఇర్రోటేషనల్ అంటే ఫస్ట్ మనం కర్ల్ ఎఫ్ బార్ 0 చేయాలి, తర్వాత స్కేలార్ పొటెన్షియల్ గురించి చెప్తాను నేను. ఇర్రోటేషనల్ అంటే కర్ల్ ఎఫ్ బార్ 0 చేయాలి కాబట్టి గివెన్ ఎఫ్ బార్ రాసుకున్నాం. కర్ల్ ఎఫ్ బార్ అంటే మీకు తెలుసు స్టాండర్డ్ ఐజేకే ఫస్ట్ రోలో రాసి, సెకండ్ రో స్టాండర్డ్ డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్, థర్డ్ రోలో ఐజేకే కోఎఫిషియంట్స్ రాశాను ఇచ్చిన ఫంక్షన్లో. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఐ బార్ అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసేయాలి. తీసేసి డో బై డో వై, y1 మైనస్ ఎక్స్ వస్తుంది, మైనస్ డో బై డో జెడ్, డిఫరెన్షియేషన్ ఆఫ్ Z1 మైనస్, ఆల్రెడీ మైనస్ ఉంది ఇక్కడ ఒక మైనస్, ప్లస్ ఎక్స్ అవుతుంది, మైనస్ జే బార్. ఫస్ట్ రో సెకండ్ కాలం తీసేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ x1 మైనస్ వై వస్తుంది, మైనస్ వై, మైనస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్, ఇది Z1 మైనస్ వై, ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ వై. ఇలానే కే బార్కి ఏమొస్తుందో మీరు గెస్ చేయొచ్చు, కావాలంటే చూసుకోండి. సో మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ వై 0. కర్ల్ ఎఫ్ బార్ 0 కాబట్టి ఎఫ్ బార్ ఈజ్ ఇర్రోటేషనల్ అయిపోయింది. ఇలా కర్ల్ ఎఫ్ బార్ 0 అయినప్పుడల్లా there exists a scalar potential. ఏంటంటే అది phi. ఎలా ఉంటుందంటే such that f bar equal to grad phi అయ్యేటట్లు ఉంటుంది.
ఎఫ్ బార్ వచ్చి గ్రాడ్ ఫై మనకిచ్చిన ఎఫ్ బార్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వైజెడ్ ఇంటూ ఐ ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ఎక్స్ ఇంటూ జే ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై ఇంటూ కే బార్ వచ్చి గ్రాడ్ ఫై అంటే డో ఫై బై డో ఎక్స్ ఇంటూ ఐ డో ఫై బై డో వై ఇంటూ జే డో ఫై బై డో జెడ్ ఇంటూ కేకి ఈక్వల్. ఇప్పుడు లైక్ టర్మ్స్ని ఈక్వేట్ చేసామంటే ఇక్కడ ఐ కోఎఫిషియంట్, ఇక్కడ ఐ కోఎఫిషియంట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వైజెడ్, ఇక్కడ జే కోఎఫిషియంట్ డో ఫై బై డో వై, ఇక్కడ జే కోఎఫిషియంట్ వై స్క్వేర్ మైనస్ జెడ్ఎక్స్, ఇక్కడ కే కోఎఫిషియంట్ డో ఫై బై డో జెడ్, ఇక్కడ కే కోఎఫిషియంట్ జెడ్ స్క్వేర్ మైనస్ సిక్స్ వై. ఓకేనా? ఇప్పుడు మనకు 5 కావాలి. ప్లస్ ఆ వరకు వెళ్తే మైనస్ ఎలానో, డిఫరెన్షియేషన్ ఆ వరకు వెళ్తే ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్గా చేయాలంటే ఎక్స్ ఉంటే ఇంటిగ్రేట్ చేయాలి, ఎక్స్ లేకపోతే 1 dx రాసేయాలి. సో ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ బై 3, ఇక్కడ ఎక్స్ లేదు, ఎక్స్ రాసేయండి. అలానే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వై, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై వరకు వస్తే ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు వై అవుతుంది. ఓకే, విత్ రెస్పెక్ట్ టు వై అంటే వై పవర్ ఇంక్రీజ్ చేస్తారు, వై లేకపోతే వై రాస్తారు. ఇక్కడ కూడా అంతే, డిఫరెన్షియేషన్ ఆ వరకు వెళ్తే ఇంటిగ్రేషన్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఉంటేనే ఇంటిగ్రేట్ చేయాలి, జెడ్ లేని దగ్గర జెడ్ రాస్తారు. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేసామంటే వీ విల్ గెట్ స్కేలార్ పొటెన్షియల్. అంటే ఇలా వస్తుంది, ఎక్స్ క్యూబ్ బై 3 వై క్యూబ్ బై 3 జెడ్ క్యూబ్ బై 3 మైనస్ 3xyz. 3 5 3ని వారు పంపించి క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా? ఇది స్కేలార్ పొటెన్షియల్ కనుక్కునేవే ఇంపార్టెంట్ సమ్స్ ఇవన్నీ. ఓకేనా? ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.